ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత ఏడాది పొడవునా ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఏఐసిసి ప్రెసిడెంట్ సెక్రటరీలు రెక్కిగూటం స్టీఫెన్ ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా 2025 నూతన సంవత్సర వేడుక కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో గల సిటిసి ప్రాంగణంలో సోమవారం ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అధ్యక్షులు జాన్ రెక్కిగూటం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలానికి గాను తమ ఏఐసిసి రాష్ట్ర కమిటీ మరియు కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగానూ ఫలభరితంగానూ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర జిల్లా మరియు 7 రీజియన్ కార్యవర్గ సభ్యులందరికీ తమ అభినందనపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తమ కమిటీ తరపున నిర్వహించబో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను గురించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ, ఏఐసిసి స్టేట్ ప్రెసిడెంట్ జహోనీ, వైస్ ప్రెసిడెంట్ సారథి, సెక్రటరీ టాటా, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ మోజెస్, సిటిసి ఫౌండర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, కాకినాడ జిల్లా దొమ్మేటి శామ్యుల్ సగర్, దడాల జాషువాగిరి, జోవెల్ మడికి, టీజీ సుధీర్, కేటీసీ సుమలత, క్యూయిని, ఇనోస్, విజయ్, ప్రవీణ్ బెన్నీ, మోజెస్ బెన్నీ, కృపావరం, కాంతిరాజు, విల్సన్, చార్లెస్, కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సీరం ఐజక్, మిస్పా విజయ్ కుమార్లతో పాటు కార్యవర్గ సభ్యులు మరియు 7 రీజియన్లకు సంబంధించి ఏఐసిసి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, తోని, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల నుండి అధ్యక్ష కార్యదర్శులతో పాటు వారి కమిటీ సభ్యులు తదితరులు సుమారు 200 మందికి పైబడి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ తమ కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం సమావేశానికి విచ్చేసిన వారందరికీ చక్కని భోజన విందును ఏర్పాటు చేశారు. వారి యొక్క ఆధ్వర్యంలోనే ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆయన గైడెన్స్తోనే మేము ఇన్ని ప్రోగ్రామ్స్ చేసాం. అందరూ ఎందుకంటే స్టేట్ లీడర్స్, ఎందుకంటే ముందు మేము రాజమండ్రి, తూర్పుగోదావరి లేదా కాకినాడ కలిసి ఉండేవాళ్ళం. మరి విడిపోయాం. మనం వినలేదు. జిల్లాలు విడిపోయినాయి కానీ మనం విడిపోలేదు. సో ఈరోజు రాష్ట్ర నాయకుల యొక్క ఆధ్వర్యంలో, జిల్లా నాయకుల యొక్క ఆధ్వర్యంలో విలియమ్స్ అయ్య గారి క్యాంపస్లో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళా మీరందరూ కూడా యాక్టివ్ అయ్యి స్టేట్ కమిటీ వారు కూడా మాకు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తే తప్పకుండా మేము చేయడానికి ప్రయత్నం. తోటి క్రైస్తవులకు ఆహార వస్తువులు, అలాగనే వస్త్రాలు, ఇతర మందులు చాలా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. టోటల్గా మణిపూర్ విషయమై 30 లక్షల రూపాయలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏఐసిసి యొక్క పిలుపును బట్టి సంఘాలు 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల రూపాయలతో అనేకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ ఇవ్వడం జరిగింది. అంతకు మించి మరొక 10 లక్షల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేసి అక్కడికక్కడే మేము మణిపూర్లో ఉన్నటువంటి మన తోటి క్రైస్తవులకి సహాయాన్ని అందించడం జరిగింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళాం. ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు. అలా అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఏఐసిసి తరఫున ఈ యొక్క ఘనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి దేవుడు మాకు సహాయాన్ని దయచేశారు. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ఎలా చెప్తుంది నాకు మాట జ్ఞాపకం వచ్చింది. ఒక చర్చస్ సంస్థలు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఇది ఒక ఇంటెన్సివ్ కేరింగ్ ఉన్నట్టు ఏఐసిసి అంటే ఆల్మోస్ట్ ఇంటెన్సివ్ కేరింగ్. ఇంకా వెంటిలేటర్ కదా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలకు ఏదో ఒక మందులు ఇచ్చి నెమ్మదిగా జీవనం పోయేటువంటి డాక్టర్స్ ఎలాగైతే ప్రయత్నం చేస్తారు, వీరు అనేక విధాలుగా ఈ మంచి పనులు చేస్తున్నారు. హాస్పిటల్గా మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం, దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఇన్ని పనులు చేయలేము. ఇది కార్యక్రమం చేయాలంటే తప్పకుండా ఇంటెన్సివ్ కేరింగ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఏఐసిసి. ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఈరోజు మొత్తం డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీట్ మొత్తం అందరూ కలిసి జనరల్ బాడీ మీటింగ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ, స్టేట్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ బోర్డ్ కూడా ఇక్కడ కాకినాడ సిటిసి దగ్గర
క్యాంపస్లో జరిగింది. దీనికి డిస్టిక్లో ఉన్న బోర్డ్ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్స్ 7 ఏరియాస్ ప్రెసిడెంట్స్ అందరు కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చి ఈ గడిచిన ఇయర్లో చేసిన యాక్టివిటీస్ అన్నీ రివ్యూ చేసి అందరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం ఈరోజు. రీజియన్స్గా విభజింపబడి 7 రీజియన్స్ యొక్క చైర్మన్స్గా ఉన్నవారు సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి సుమారు 200 మంది ఈ యొక్క మీటింగ్లో పాల్గొని అంత మాత్రమే కాకుండా మరి రాష్ట్ర ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్న రెవరెండ్ డాక్టర్ జుహాని హాలోనన్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రెవరెండ్ టాటా విక్టర్ గారు, అలాగే సెక్రటరీగా ఉన్న మరి రెవరెండ్ విజయ సారథి గారు, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అధ్యక్షులుగా ఉంటున్న రెవరెండ్ మోజెస్ బాబు గారు, వారందరి యొక్క సమక్షంలో మరి ముఖ్యంగా కాకినాడలో ఉన్న పెద్దలు, మరి క్రైస్తవ నాయకులు, వివిధ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉంటున్నవారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ దినం మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఈ యొక్క సమావేశం నిర్వహించాం. మరి దీనిలో లాస్ట్ ఇయర్లో కమిటీ వారు, కాకినాడ జిల్లా కమిటీ వారు నిర్వహించిన కార్యక్రమాలన్నీ సుమారు 12-13 వివిధ రకాలైన సామాజికమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కూడా దీనిలో మేము మాట్లాడుకోవడం జరిగిన వాటికి కృతజ్ఞత. మరి ముఖ్యంగా 2025 సంవత్సరంలో మరి జరగబోయే వాటి గురించి చర్చ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి సభలో ఈ కాకినాడ జిల్లాలో ఉన్న సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం.